నమస్తే. తిరిగి వార్తలకు స్వాగతం. మొగల్తూరు మండలంలో ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి కూలీలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ ఒక ప్రకటన విడుదల చేశారు. మొగల్తూరు మండలం నల్లంవారి తోట వద్ద పనిలో ఉన్న ఉపాధి కూలీలపై మినీ వ్యాన్ పడిన దుర్ఘటనలో 2 మహిళా కూలీలు అక్కడక్కడే మృతి చెందారని, మరో 4గురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఉపాధి పనిలో ఉండగా ప్రమాదం జరిగిందని, గుండెపోటు వంటిది కాదని, బోధులో పనిచేస్తున్న వారిపై జాతీయ రహదారిపై వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి కూలీలపై పడడంతో మరణించారని ఆయన తెలిపారు. ఫ్యాక్టరీ ప్రమాదాల్లో ₹1 కోటి, ఇతర ప్రమాదాల్లో ₹50 లక్షల వరకు ఇప్పించిన ప్రభుత్వం జాతీయ పథకమైన ఉపాధి హామీ పనిలో మరణించిన కూలీలకు నష్టపరిహారం ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. ఉపాధి పథకంలో పనిచేస్తుండగా మరణిస్తే ₹50,000 ఇచ్చి చేతులు దుక్కోవాల్సి చూడడం సరైనది కాదని ఆయన అన్నారు. తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఆయన కోరారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. పోలవరం మండలం గూటల ఇసుక ర్యాంపు మలుపు వద్ద లిక్కర్ వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అధిక సంఖ్యలో బీర్ బాటిళ్లు పగిలిపోయాయి. సుమారు 10 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి మంత్రి పదవిలో ఉన్నప్పటికీ సామాన్య రైతు నేనంటూ మంత్రి రామానాయుడు స్వయంగా సొంత పొలం పనులు చేస్తుంటారు. పొలంలో ఆకుమడి దశ నుంచి దుక్కు, గట్టులంకలు, నాట్లు, ఎరువులు, క్రిమిసంహారక మందులు ఇలా 5 నెలల పంట కాలంలో ఎంత బిజీగా ఉన్నా కొద్దిపాటి తీరిక సమయం దొరికినప్పుడు పొలం పనులు చేస్తుంటారు. ఆయన పడిన కష్టాన్ని ఫలితంగా సోమవారం బిజీలోనూ పొలం వెళ్ళిన ఆయనకు బంగారు రంగులో కనిపించిన వరి చేను చూసి సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను సామాన్య రైతునేనంటూ కూలీల కష్టం తెలిసిన వాడిగా కూలీ పనులు చేయడంలోనే నిజమైన సంతృప్తి, ఆనందాన్ని పొందుతానని మంత్రి రామానాయుడు చెబుతుంటారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆనాడు సమాజంలో ఉన్న రుగ్మతను రూపుమాపడానికి సంస్కరణలు తెచ్చిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయ సాధనకు పునరంకితం అవ్వాలని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ఆనంద్ గార్డెన్లో సంఘ సంస్కర్త వీరేశలింగం పంతులు 177వ జయంతి సందర్భంగా వీరేశలింగం రాజలక్ష్మి దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి సమాధుల వద్ద భక్తాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ మహిళల పట్ల ఆ రోజుల్లో కొనసాగుతున్న వివక్షతను వీరేశలింగం పంతులు గుర్తించి మహిళల అభ్యున్నతికి పాటుపడ్డారని అన్నారు. ఒక దేశం ప్రగతి సాధించడం ఆ దేశ మహిళల సాధికారతపై ఆధారపడి ఉంటుందని వివేకానంద స్వామి చెప్పడం జరిగిందని, అందుకోసం కృషి చేసిన కందుకూరి వీరేశలింగం మనందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఎమ్మెల్సీ సోమవీరాజు మాట్లాడుతూ ఆ రోజుల్లో సంఘంలో ఉన్న రుగ్మతలను గుర్తించి వాటిని రూపుమాపేందుకు స్పందించిన వ్యక్తులుగా కందుకూరి వీరేశలింగం, టంగుటూరి ప్రకాశం సదా చిరస్మరణీయులని అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో శాఖల వారీగా కలెక్టర్ కాన్ఫరెన్స్కు సమర్పించిన శాఖకు సంబంధించి అంశాలపై జాయింట్ కలెక్టర్ చినరాముడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తితో కలిసి అధికారులతో చర్చించారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సీజనల్ టార్గెట్లు, హౌసింగ్, జిల్లా గ్రామీణాభివృద్ధి తదితర శాఖల నెలవారీ పురోగతి మేరకు లక్ష్యాలను సాధించేందుకు సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి నెల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర స్థాయిలో ప్రతి 3 నెలలకు తప్పనిసరిగా జిల్లా పురోగతిపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ ప్రశాంతి పేర్కొన్నారు. వీరవాసర మండలం కొనితివాడలో ఎరకరాజు యువరాజు భవనంపై ఎరకరాజు అరుణచే నిర్మించబడిన నూతన పిరమిడ్ను సూర్యారావు పాలనకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోటిపల్లి అనంతలక్ష్మి ప్రారంభించి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ ధ్యాన మందిరానికి నిర్మాతలు సీతామాత జ్ఞాన నిలయంగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా వీరవాసర మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ వ్యవస్థాపకుడు, జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ 2006 సంవత్సరంలో వీరవాసర మండలంలో మొట్టమొదటి పిరమిడ్ వివేకానంద పిరమిడ్ జ్ఞాన కేంద్రాన్ని జ్ఞానగురు సుభాష్ పత్రిజీ ప్రారంభించారని తెలిపారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ, రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మేకా వెంకటేశ్వరరావు, ఎన్ సుబ్బరాజు, ఇందుకూరు దుర్గారాణి, పి దుర్గా, లక్ష్మి, మోహన్, పంజా సుబ్బారాయుడు 100 మంది పాల్గొన్నారు. పనిచేసే ప్రదేశంలో చక్కటి వాతావరణం కలిగి ఉండేలాగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం దీవాన్ చెరువు 2 సచివాలయాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే బాధ్యత ఉద్యోగస్తులుగా మనపై ఉందని, అందుకోసం జవాబుదారీతనం కలిగిన విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందజేయడంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న సర్వే ప్రక్రియ చేపట్టడంలో సచివాలయ సిబ్బంది చురుకైన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. తెలుగు నాటక దినోత్సవం కందుకూరి వీరేశలింగం పంతులు 172వ జయంతి సందర్భంగా తణుకు కళాకారుల ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి వారాల సరళదేవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రాధాకృష్ణ హాజరయ్యారు. బసవ రామకృష్ణ, మోపిదేవి శంకర్రావు, ఆకటి నరసింహమూర్తి అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరళాదేవి కళాకారుల సమస్యను పరిష్కరించాలని కళాకారుల తరపున ఎమ్మెల్యేకు తెలిపారు. కళాంజలి రమణ కళాకారులకు భవన నిర్మాణం చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాకారులకు 50 సంవత్సరాలకు పింఛను వచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని, వారి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తనకు ఏఎంసీ చైర్మన్ కొండెటి శివ, వైస్ చైర్మన్ మోహన్, కళాకారులు సిద్ధ రామకృష్ణ, దుంపూరి దుర్గాప్రసాద్, రాజు నక్కారామారావు, రజని తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులకు ఎమ్మెల్యే సేవతో సత్కరించారు. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించే లక్ష్యంతో ఖచ్చితమైన ప్రయోగ ఫలితాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం తాడేపల్లిగూడెంలోని ఎరువుల నియంత్రణ ఉత్తర్వుల ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సందర్శించి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా తాడేపల్లిగూడెం ప్రయోగశాలలో 20 లక్షలతో ఏర్పాటు చేసిన ఆటోమిక్ అబ్జర్వేషన్ స్పెక్ట్రోమీటర్ను, 21 లక్షలతో ఏర్పాటు చేసిన గ్యాస్ లిక్విడ్ చోరోమెట్రోగ్రఫీ మిషనరీని రిప్ కట్ చేసి ప్రారంభించారు. ప్రయోగ పరీక్ష నిర్వహించే విధానాన్ని శిక్షణ పొందిన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ యంత్రాల ద్వారా ఎరువులు, పురుగు మందుల్లో సూక్ష్మ స్థూల పోషకాలు పరీక్షించేందుకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. పొరపాట్ల నుంచి నేర్చుకోవడం నిజమైన మానవ స్వభావం. ఎమర్సన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.